ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. సమయానికి అసలు క్యాబ్లు అవి ఏం దొరకలేదు. ఇగో ఆటోలో వెళ్తున్నాము. ఇగో వెనకాలే ఉంది XUV 700. నాకు అది కావాలైతే నా వల్ల అమ్మారంట. మరి నా వల్లే కొనొచ్చు కదా, నాకు ఇష్టమైంది. రేట్ వస్తే అమ్మేస్తావా కిడ్నీలు? పెళ్ళం కోసం కిడ్నీలు అమ్మి కాకుండా భర్తగా చరిత్రలో నిలిచిపోతారు మా ఆయన. బండి పక్కన జరగాలంట. ఎవరిది? నా తర్వాతే నువ్వు, నా తర్వాతే కదా. నాది మొగుళ్ళు ఓన్లీ కొండాల వరకే, దాన్ని వాడుకునేదంతా పెళ్ళాలే. బ్యాక్ సైడ్ చూడండి, మనకి స్పేస్ చూడండి. ఇక్కడ నా హైట్ కి నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇక్కడ వరకు ఉంది. నేను అప్పటికి సీట్ వెనక్కి చేసుకున్నాను, అయినా కూడా ఈ స్పేస్ ఎక్కువ ఉంది. మెయిన్ నాకు నచ్చింది ఇదన్నమాట. ఏంటండి, P అంటే పార్కింగ్, R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్ మోడ్, L అంటే అనేది ఒక సింగిల్ పెడల్ డ్రైవ్ మోడ్. మహీంద్రాలో కొత్తగా ఒకటి ఫీచర్ ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరితో నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకోబోతున్నాను. ఫైనల్ గా మేము కొత్త కార్ కొనేసాము. ఎస్, పాపం మా పాత కారు టాటా మాంజా ఇన్నాళ్ళు ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా, ఒక ప్రమాదం జరగకుండా మా అందరినీ చాలా బాగా మోసింది. సో ఫైనల్గా దానికైతే రెస్ట్ ఇచ్చేయాలనుకున్నాము. ఎక్స్చేంజ్లో దాన్ని అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. మా ఆయన దీన్ని 13 years చెక్కు చెదరకుండా, మరక అంటకుండా కన్న బిడ్డలా చూసుకున్నారనమాట. ఇప్పటికీ దాన్ని అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు దానికైతే. ఏదో కొంచెం బ్యాటరీ కొంచెం డ్రైన్ అయింది అండ్ AC సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. అది ఒక్కటి తప్పించి మిగతా అంతా అసలు సూపర్. సీట్ చిరగలేదు, అసలు ఒక చిన్న మరక లేదు, ఏమీ లేదు. మా ఆయన మొహం చూడండి ఎలా పెట్టుకున్నారు. దాన్ని ఇచ్చేస్తుంటే ఏదో కూతుర్ని అత్తారింటికి పంపిస్తున్నట్టు మొహం పెట్టుకున్నారు. అసలు ఆయన మొహం చూడలేకపోయాము. కాకపోతే నేను మా అత్తయ్య మట్టుకు వెనక నుంచి ఫుల్గా ఓకే హ్యాపీ ఇంకైనా ఇప్పటికైనా కార్ మారుస్తారు అనేసి అనుకున్నాం అనమాట. కానీ మాకైతే నిజంగా కంఫర్ట్ వైజ్గా టాటా మాంజా అసలు సూపర్ అంటే సూపర్. మేము అప్పుడప్పుడు మా అత్తగారు, మామగారు, పిల్లలు, నేను, ఈయన అందరూ కలిసి వెళ్తుంటాం కదా. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. స్పేషియస్గా ఉంటుంది, మెయిన్ సెడాన్ కదా. సో కొత్త కార్ అయితే కొనేయాలని ఫిక్స్ అయిపోయింది. దానికి మేము సర్వే చేసాము, అన్నీ ఇన్ని కాదనమాట. చాలా మోడల్స్ టెస్ట్ డ్రైవ్ చేసేసాము. మెయిన్ నాకు మా అత్తగారికి ఏంటి అంటే 7 seater కొనాలి అనేసి పిచ్ అనమాట. కానీ మా ఆయన అయితే 7 seater అయితే నేను అసలు కారే కొన్ను, 5 seaterకే వెళ్తాను నేను. ఎందుకంటే ఆయన కాలేజ్కి వెళ్ళాలి, తర్వాత కన్సల్టేషన్స్కి వెళ్ళాలి, క్లినిక్ ఇవన్నీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఒక్కరే తిరుగుతారు. మేము అందరూ కలిసి వెళ్ళేది చాలా రేర్ అనమాట, ఎప్పుడో కానీ వెళ్ళము. సో ఆయన ఒక్కరే తిరిగేటప్పుడు అంత దండగా అనేసి అనిపించింది అనమాట. ఎందుకు అంటే మైలేజ్ పరంగా కానీ, లేకపోతే మెయిన్ ఇష్యూ పార్కింగ్. సో పార్కింగ్ అనేది చాలా కష్టమైపోతుంటుంది. నాకైతే 5 seater కావాలని చెప్పారు. సో 5 seaterలో మేము మా అనుకున్న బడ్జెట్లోని ఏది బెస్ట్ అనేసి అయితే చాలా మేము సర్వే చేసాము, చాలా టెస్ట్ డ్రైవ్స్ వెళ్ళామన్నమాట. మొత్తానికి అన్ని కంపెనీస్, మా చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీస్ జల్లెడ పట్టేసాం అనమాట. లైక్ హోండా కానీ, కియా, మారుతి, టాటా, హుండై అన్నీ చూసాము. అన్నిటిలో కల్లా మేము వెనక అందరూ కూర్చొని, ఒక 3 హెల్దీ పర్సనాలిటీస్ వెనక కూర్చొని చూసి చాలా రకాలుగా చూసుకున్నాం అనమాట. అన్నిటిలో కల్లా కంఫర్ట్ వైజ్ మళ్ళీ మాకు ఆ టాటా మాంజా లాగే మంచి కంఫర్ట్ ఇచ్చే వెహికల్ ఏది అని చూస్తే మొత్తానికి మహీంద్రాకి మించి ఇంక ఏది మాకు అసలు సూట్ అవ్వలేదన్నమాట. సో సేఫ్టీ పరంగా కానీ, మేము అనుకున్న 20 lakhs బడ్జెట్లో కానీ అన్ని రకాలుగా చూసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది అనమాట. మిగతా అన్నిటిలో ఏంటంటే హై అండ్ టాప్ మోడల్స్లో అయితే కానీ మనకు ఆ కంఫర్ట్ కానీ, లేకపోతే ఆ సేఫ్టీ కానీ ఏవి ఇవ్వట్లేదు. సో మొత్తం ఈ చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులోని. మేము అనుకున్న బడ్జెట్లో మేము కావాలనుకున్న ఫీచర్స్
అండ్ మేము కోరుకున్న కంఫర్ట్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మొత్తానికి అందరం దీనికి ఓటేసేసాం అనమాట. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు, మేము, అత్తయ్య అందరూ కలిసే వెళ్ళేవాళ్ళము, చూసుకునే వాళ్ళము, వచ్చేవాళ్ళం అనమాట. సో ఫైనల్గా ఇదైతే ఫిక్స్ అయిపోయాం. ముందు రోజే నేను మా వారు వచ్చేసి మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా చూసుకున్నాం. కానీ వీళ్ళలోని నాకు బాగా నచ్చింది ఏంటంటే జస్ట్ 1 వీక్ బిఫోరే మేము వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మాకు కన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ డేనే ఇచ్చేసాము. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కార్ అరేంజ్ చేసి మేము అన్న డేట్కి కరెక్ట్గా తెచ్చి పెట్టేయడం అనేది నిజంగా గ్రేట్గా అనిపించింది. అంత వెంటనే ఎవరు చెయ్యరు కదా. సో మాకైతే అది చాలా మంచి సర్వీస్ వీళ్ళ నుంచి వచ్చింది. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, అదిగో చూడండి నాకు ఇష్టమైన XUV 700 ఎంత బాగుందో. ముస్తాబ్ అయిపోయింది, ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారమ్మా దాన్ని. అబ్బా ఇక్కడ నా గుండె తట్టుకోలేకపోతుంది. అసలు మన ఆడళ్ళు ఉన్నామే, మనకి అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మనకి ఏది ఉంటుందో దాని మీద ఉండదు, అవతల వాళ్ళది అవే ఎక్కువగా సాటిస్ఫై అవుతాం చూసి. మా ఆయన ఒకటే మాట అన్నారనమాట, 7 సీటర్ తీసుకోవచ్చు కదా అంటే ఓకే తీసేసుకుంటాను. రోజు నేను కాలేజ్కి కన్సల్టేషన్స్కి వెళ్ళేటప్పుడు రండి బాబా రండి ట్యాక్సీ సర్వీస్ నడుపుకుంటున్నానని చెప్పి ఒక్కొక్కరిని ఎక్కించుకుంటాను, నువ్వు వచ్చి డబ్బులు తీసుకుందు అనేసి ఇంకా దెబ్బకి నోరు మూసేసాను అనమాట. ఇంకా ఆ ఒక్క మాటకి నా 2 చేతులు జోబులో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన, ఎక్కడికి వెళ్తున్నాను నాకు కూడా తెలీదు. మన అత్యాశకి వాళ్ళకి అసలు ఆశ అనేదే ఉండకుండాని ఇద్దరికి కరెక్ట్ సరిపోద్ది. అసలు కూర్చున్నారు. అయ్యిందా పని? అవుతుందా? పొద్దుననగా వచ్చాము, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అలా అవుతున్నట్టుంది. 1:30 ఓ నాకు టైం తెలియదు. బా మరి ఆకలేస్తుంది నాకు, కార్ వస్తుందని ఎక్సైట్మెంట్. ఇందాక నుంచి కూర్చున్నాం అనేసి మంచిగా తమ్ముడు ఇక్కడ కాఫీ మిషన్లోంచి అలా కాఫీ తీసుకొచ్చేస్తే తాగాము. మార్నింగ్ ఇద్దరు కార్న్ఫ్లేక్స్ తినేసి వచ్చాము. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏం తినిపిస్తాం? వద్దు, చికెన్ సలాడ్ కావాలి నాకు. బోల్డెన్ చోట్ల దొరుకుతాయి. పక్కనే ఏదో అరేబియన్ హోటల్ ఉంది, తీసుకెళ్ళి చికెన్ సలాడ్ తినిపించవచ్చు కదా. ఆకలి వస్తుంది, నా టైం అయిపోయింది. కార్ వచ్చిన ఎక్సైట్మెంట్లో నిజంగానే ఆకలి లేదు తెలుసా. మన మాంజా వెళ్ళిపోయింది కదా. ఎన్నాళ్ళు వాడావు బుజ్జి అది? 13 years. ఇంకా కొత్తగా ఉంది తెలుసా మా మాంజా కార్ అయితే, చాలా బాగుంది. ఇక వెనకాలే ఉంది XUV 700, నాకు అది కావాలైతే. నా వల్ల అమ్మారంట, మరి నా వల్లే కొనొచ్చు కదా, నాకు ఇష్టమైంది. రేట్ వస్తే అమ్మేస్తావా కిడ్నీలు? బెల్లం కోసం కిడ్నీలు అమ్మి కార్ కొన్నా భర్తగా చరిత్రలో నిలిచిపోతారు మా ఆయన. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. సమయానికి అసలు క్యాబ్లు అవి ఏం దొరకలేదు. ఇగో ఆటోలో వెళ్తున్నాము. రా బుజ్జి, ఎక్కేసాం. కృషిక, అత్తయ్య, మాయ వేరే ఆటోలో వెళ్ళారు, మేము ముగ్గురు ఒక ఆటోలోని. ఇంటి నుంచి బయలుదేరాం. బేబీ సీట్లో కూర్చున్నావు బేబీ. వెనక స్వీట్ ప్యాకెట్స్ అవి పట్టుకున్నాం. మా పొద్దున్నే ఫ్రెష్గా చేసి తెప్పించారు అనమాట, అక్కడ ఇవ్వడానికి చేయడానికి. ఇగో ఈ డ్రెస్ మా ఆయన బలవంతంగా నాతోని ఫస్ట్ ఇంకేదో వేస్తే అది కాదు రెడ్ బాగుంటుందని చెప్పి రెడ్ వేయించాను నాతోని. బాగున్నానా? అస్సలు బాగాలేదా? నిజంగా క్యూట్ ఉన్నదా? ఈ ట్రాఫిక్ లో పడి ఎప్పటికి వెళ్తాము, కానీ దగ్గరే తిరుమలగిరి, తొందరగానే వెళ్ళిపోవచ్చు. మాకు సైనిక్పురి నుంచి ఒక 10-15 minutes అంతే, 10-15 minutes లో వెళ్ళిపోవచ్చు. వచ్చేసాము మహీంద్రా షోరూమ్కి. తిరుమలగిరి మహీంద్రా షోరూమ్. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కారు, కొత్త పెళ్లి కూతురులాగా భలే ముస్తాబ్ అయింది కదా. దీనికి ఇప్పుడు ఓపెనింగ్ చేసేద్దాం.
next day. But since you had yourself, you wouldn't live without me. That love about me, you wanted to stay. Congratulations, and celebration. When I tell everyone that you're in love with me. Congratulations, and jubilation. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I want the world to know I'm happy as can be. మా అత్తగారితో పూజ చేయించేస్తున్నాం. తన చెయ్యి చాలా మంచిది. పాతగారు 12 ఏళ్ళు వచ్చింది ఆవిడ చేతితో మంచిగా పూజ చేస్తే. ఇదో 15 ఏళ్ళు 20 ఏళ్ళు రావాలి. అరే నా ప్లేస్ రా, నువ్వు తీసేసుకున్నావు. అది ముందు దానికి అది కావాలి. ఆ సన్ రూఫ్ ఎత్తేయాలి. బాయ్. చాలా కార్లు తిరిగి చూసాం కదా, అన్నిటిలో కన్నా ఇదే తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఏంటి అంటే కంఫర్ట్. మెయిన్ కంఫర్ట్ వైజ్ గా ఇది చాలా బాగుంది. పాతది మంది మాంజా కార్ కదా, సో మాంజాలో మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది. సెడన్ కదా, సో చాలా స్పేషియస్ గా ఉండేది అనమాట. సో అలానే ఉండాలి అని చెప్పి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, మనకి స్పేస్ చూడండి. ఇక్కడ నా హైట్ కి నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇక్కడ వరకు ఉంది. నేను అప్పటికి సీట్ వెనక్కి చేసుకున్నాను, అయినా కూడా ఈ స్పేస్ ఎక్కువ ఉంది. మెయిన్ నాకు నచ్చింది ఇదనమాట. ఈ స్పేస్ అనేది చాలా తక్కువ ఉండేది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మిగతా అన్ని కార్స్ కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ అనమాట. అండ్ ఇగో ఇక్కడ 3 people హ్యాపీగా ఆరాంగా ముగ్గురు ఎంచక్కా కూర్చోవచ్చు అనమాట. అది కూడా నేను మీకు అది చూపిస్తాను. మిగతా ఏ కార్ మారుతి గానీ లేకపోతే కియా గానీ టాటా గానీ ఎందులోనే మాకు అంత స్పేస్ అనిపించలేదు. దీనికి ఉన్నంత మహీంద్రాకు ఉన్నంత స్పేస్ ఇంకెందులోనే అనిపించలేదు. సో అందుకే బేసిక్ గా ఇది ప్రిఫర్ చేశాను నేను. అండ్ బూత్ స్పేస్ వచ్చేసి మనకి 320 లీటర్స్ అండి, చాలా పెద్దగా వచ్చింది. ఇగో పెద్ద బాక్స్ పెట్టేసినా చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదే మెయిన్ కావాలి. ట్రావెల్ అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఈజీగా మనకి ఒక 3-4 సూట్ కేసులు పట్టేయాలి. శివ గారు మెయిన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఈయనే మొత్తం మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా మీ అంత బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అన్ని షోరూమ్స్ తిరిగాం కదా, మెయిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అన్ని మాకు అదొకటి బాగా సాటిస్ఫై అయ్యాం. కెమెరా ముందు అయ్యా. కేక్ కటింగ్ రెడీగా ఉన్నారు ఫోటోలు. కార్ బర్త్డే డేట్ అంతా గుర్తుంచుకోండి, 23rd. బుద్ధ పౌర్ణమి ఈరోజు.
elation and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness had its big way too, but that was in the bad old days before I met you. When I met you, only to my heart. Congratulations and celebration. When I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to be. ఫోన్ నావిగేషన్ అనేది ఇన్బిల్డ్ అవుతుంది అనమాట. మీకు వెహికల్ Okay. ఇన్బిల్డ్ సిమ్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, వర్క్ అవుతుంది. ఇది యూజువల్లీ కియాలో కూడా లేదు. యా మనకి అందుకనే ఫస్ట్ ఇన్బిల్ట్ ఫీచర్ అయితే లేదు. బాగా టాప్ ఎండ్ లో తప్పించి మనకి ఎక్కడ దొరకలేదు. బేస్ వేరియంట్స్ లో. Yeah. మనకి ఇంకోటి సిమ్ త్రూ వచ్చేసి మనకి ఆడ్రనోక్స్ ఫంక్షన్స్ వస్తాయి కదా, శాటిలైట్ త్రూ వర్క్ అవుతాయి అనమాట. మీరు వన్స్ కనెక్ట్ చేశారనుకోండి ఆడ్రనోక్స్, ఆ టైమ్స్లో మీరు అప్లికేషన్స్ వచ్చేసి ఇన్బిల్డ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట డిఫాల్ట్. ఓకే, ఈ అప్లికేషన్స్ మీకు ఆన్ ది ఇయర్ అప్డేట్స్ ఉంటా ఉంటాయి, ఆన్ ది ఇయర్ అప్డేట్ అవుతా ఉంటుంది. ఈ తమ్ముడు పేరైతే భలే ఉంది తెలుసా, జో అంట. జో అచ్యుతానంద సినిమా లాగా బాగుంది కదా. సో ఈ తమ్ముడు అయితే మొత్తం మనకి లోపల ఇన్బిల్ట్ ఫీచర్స్ అన్ని కూడా నావిగేషన్ గురించి ఇవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాకు. ప్రకారం మీరు లాంగ్ ప్రెస్ చేసేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట లొకేషన్స్ అనేది. అది రీసెట్ చేసుకోవచ్చు. జనరల్లో నార్మల్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫ్యాక్టరీ రీసెట్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెప్పాను కదా మేడం, ఆన్ ది ఇయర్ ఆటో డౌన్లోడ్లో ఉంటుంది అనమాట. ఓకే, డిస్ప్లే నార్మల్ బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉంటుంది, డేట్ అండ్ టైం డిఫాల్ట్. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ఉంది, బ్యాక్ అండ్ ఫ్రంట్. యా వన్స్ మీరు గేర్ రిషిఫ్ట్ చేస్తారు. మెయిన్ ఇందులో ఇంకా ఫీచర్స్ నాకు ఇంకా బాగా నచ్చినవి ఏంటి అంటే ఫోన్ ఛార్జింగ్ మనకి వైర్లెస్ ఒకటి వచ్చింది. సో వైర్లెస్ మనం ఇలా ఫోన్ పెట్టేస్తే హ్యాపీగా ఛార్జ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ యూఎస్బి కేబుల్స్ అవి మంచిగా ఉన్నాయి. అండ్ ఏసీ కూడా ముందుకి వెనక్కి మంచిగా ఇచ్చారు. అండ్ వెనక్కి కూర్చునే వాళ్ళకి కూడా ఫోన్ ఛార్జ్ పెట్టుకునేటట్టు శుభ్రంగా అదొకటి అడిషనల్ ఫీచర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ కిట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ శుభ్రంగా ఛార్జ్ పెట్టేసుకున్నామంటే హ్యాపీగా ఒక 280 కిలోమీటర్స్ అలాగా శుభ్రంగా తిరగచ్చు. కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 430 కిలోమీటర్స్ ఎంతో, కానీ మనమైతే హ్యాపీగా ఒకసారి ఛార్జ్ పెట్టేసుకున్నామంటే శుభ్రంగా వెళ్ళిపోవచ్చు. అండ్ మా ఇంట్లో వచ్చేసి సోలార్ పెట్టుకుందాం అనుకున్నాం, అందుకని ఈవీకి వెళ్ళామన్నమాట. అండ్ ఇది చూసారు కదా, స్టీరింగ్ కూడా మనకి అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. మనకు కంఫర్ట్ బట్టి ఎవరు కావాల్సిన దాన్ని బట్టి వాళ్ళు అలాగా దెంటి స్టీరింగ్ కూడా పైకి కిందకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. అండ్ నాలాంటి తల్లులు ఉంటారు కదా మోస్ట్లీ, అలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ అయ్యే ఫీచర్ ఇదనమాట. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకునేది ర్యాక్ కాకుండా పక్కన చూసారా పెద్ద బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్న బాటిల్ పెట్టుకోవచ్చు. ఇలా మనకి పిల్లలు ఉండే వాళ్ళకి ఇది ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్ అనమాట. 4 సైడ్స్ ఇవి ఇచ్చాడు, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరేజ్కి అయితే ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ లెగ్ స్పేస్ అయితే ముందర కూర్చున్న వాళ్ళకి చాలా 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 మంచిగా వచ్చింది. ముఖ్యంగా పొడుక్కాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుద్ది. వావ్, ఇప్పటికిప్పుడు ఎలా చేశారు? ఇన్స్టెంట్ అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందో, ఇన్స్టెంట్గా చేసి ఇచ్చారు. సూపర్. కొత్త కార్ కొనిస్తాం. అండ్ వీడియోని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే గనక కంపల్సరీ వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అలాగే నోటిఫికేషన్స్ బటన్ కూడా ఆన్ చేసేస్తే నేను చేసే లైవ్ వర్కౌట్స్ అన్ని మార్నింగ్ 5 to 6 మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. గుడి బందరా నెట్వర్క్కి 11:30కి ఇంటికి వెళ్ళిపోదాం. గుడి దగ్గర నుంచి అలా వెళ్ళిపోతాను. మంచూరియా బిర్యానీ పార్టీయా? కొత్త కారు పైన చూడండి, ఎందుకు సన్ వస్తుంది. సన్ రూఫ్. హాయ్ ఫ్రెండ్స్. నించుంటావా? అవును, ఒకసారి ఏసీ ఉంది కదమ్మా.
ఒకసారి వెళ్ళు. బాగానే ఉంది ఫ్రీగానే. ఇష్క వెనక్కి కూర్చో. అలాగే ఉంది. ఇష్క నువ్వు వెనక్కి కూర్చోమ్మా. హాయ్. డ్రైవింగ్ ఎలా ఉంది? స్మూతా? ఏంటండి? పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ మోడ్, ఎల్ అంటే ఎల్ అనేది ఒక సింగిల్ పెడల్ డ్రైవ్ మోడ్ మహీంద్రాలో కొత్తగా ఒకటి ఫీచర్ ఇచ్చాడు. నెక్ టు నెక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు యాక్సిలేటర్ బ్రేక్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎల్ మోడ్లో ఉంటే ఏమవుతుందంటే డ్రైవ్ చేస్తుంటూ యాక్సిలేటర్ మీద కాలు ఉంటుంది, వెళ్తూ ఉంటావు, నామినల్ స్పీడ్లో వెళ్తుంటావు. నువ్వు యాక్సిలేటర్ మీద కాలు తీయగానే బండి స్లో అయిపోద్ది. అది ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తుంది. ప్లస్ బ్రేక్ వేసిన ప్రతిసారి రీజనరేటివ్ మోడ్లోకి వెళ్తుంది. బ్యాటరీ కొంచెం ఛార్జ్ అవుతుంటుంది. మేజర్ నీకేమి ఒక 5-6 కిలోమీటర్స్ రాదు కానీ బట్ కొంచెం రీజనరేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కంప్లీట్ ఛార్జ్ 1-2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం కాదు మనం చూడాల్సింది, సింగిల్ పెడల్ డ్రైవ్ అంటే సింగిల్ నువ్వు పెడల్ కాలు బ్రేక్ అస్తమాటు బ్రేక్ యాక్సిలరేటర్ కాకుండా నెక్ టు నెక్ ఉన్నప్పుడు ట్రాఫిక్ నువ్వు ఓకే కొంచెం ముందుకెళ్ళి బ్రేక్ అలా చేయాల్సిన అవసరం లేదు. యాక్సిలరేటర్ మీద కాలు పెడతావు, బండి ముందు ఉన్నప్పుడు కాలు తీసేస్తావు, స్లో అయిపోతుంది. సూపర్. అసలు నాలుగు రోజులకి ఇంకా ఈజీ అయిపోద్ది డ్రైవింగ్. అసలు ఆటో కాలు ఇటో కాలు యాక్సిలరేటర్ ఏది బ్రేక్ ఏది మర్చిపో. లెఫ్ట్ పని చేయాల్సిన అవసరం లేదు. డెడ్ పెడల్ ఒకటి ఇస్తాడు, డెడ్ పెడల్ మీద చేయొచ్చు. రిలాక్స్డ్గా ఉంటుంది. లేడీస్ అందరికి చాలా బెస్ట్ అబ్బా డ్రైవింగ్, ఈజీ అయిపోద్ది ఇది. ఇంకా కార్ కొన్నాక మాకు మేము ట్రీట్ ఇచ్చుకోకపోతే ఎలాగా? మా సైనిక్ పురిలోనే ది బెస్ట్ హోటల్ అంటే ఈ మంచి రెస్టారెంట్ అనమాట. ఇది 1980s మిలిటరీ హోటల్ అనేసి సైనిక్ పురిలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మెనూ అంతా పెట్టారు. మటన్ చాప్స్, క్రాబ్ ఫ్రై, కంసుపిట్ట రోస్ట్ అని, ఇంకా రొయ్యలు ఫ్రై అండ్ నెక్స్ట్ రాగి ముద్ద, ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే అసలు ఆ హ్యాపీనెస్లో ఏమీ తినాలి అనే కోరిక కానీ ఏం లేదు. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మొత్తం అంబియన్స్ అంతా అయితే సూపర్ ఉంటుందన్నమాట. మొత్తం మిలిటరీకి సంబంధించిన అన్నీ ఇక్కడ వాల్ మీద పెయింటింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఇలాంటివన్నీ హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ కింద బ్యాంక్వెట్ హాల్స్ కూడా అవి ఉన్నాయి పెద్దగా కావాలంటే. మేమైతే ఇంకా వచ్చేసాము అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాము. పిల్లలైతే స్టార్టర్స్ వాళ్ళకి కావాలి కదా, సో మెయిన్ వచ్చేసి వాళ్ళకి ఏంటది క్రిస్పీ చికెన్ ఉంటుంది కదా, అది ఒకటి. అండ్ కృషికాకి ఎప్పుడు మంచూరియా అంటే ఇష్టము. అండ్ నేనైతే ఇంకా నా హరాబరా కబాబ్స్ అనేసి చెప్పాను అనమాట. సో హరాబరా కబాబ్స్ ఏంటి అంటే దాంట్లో ఆయిల్ ఏమీ ఉండదు, డీప్ ఫ్రై ఉండదు అనమాట, షాలో ఫ్రై చేస్తాడు. సో అది నేను చెప్పుకొని హ్యాపీగా నేను మంచిగా తినేసాను. పిల్లలైతే మంచూరియా అండ్ చికెన్ రోస్ట్ అవి తిన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ చిట్టి ముత్యాల రైస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చిట్టి ముత్యాల పులావ్ ఇక్కడ చాలా బాగుంటుంది, అదొకటి ఫేమస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఫేమస్ అనమాట. సో అవి ఒక 2 ఆర్డర్ చేసాము. అందరికీ ఈ హ్యాపీనెస్లో ఒకటి ఉన్నారు కదా, పెద్దగా ఏం ఎక్కలేదనమాట. ఒక 3 స్టార్టర్స్ చెప్పి అందరూ షేర్ చేసుకున్నాము, 2 పులావులు చెప్పి అందరూ షేర్ చేసుకున్నాం అనమాట. పులావ్ కూడా మనకు ఎక్కడ ఆయిల్ అనేది అసలు తగలదు. అదే మెయిన్ ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే ఆయిల్స్ మనకి హెవీగా ఏవి ఉండవు అనమాట, మంచిగా చేస్తారు. అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, ఇది చిట్టి ముత్యాల పులావ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇదే ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఈ బిర్యానీ కూడా అసలు మీరు ఎంత తడిని చూసినా ఆయిల్ అనేది తగలదు, ఏదో కుక్కర్లో చేసినట్టు ఉంటుందన్నమాట. బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్. మీరు ఎప్పుడైనా వస్తే గనక ఇది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ అటాక్ ఏంటి అంటే ఇది ఆప్రికాట్ డిలైట్. ఇది సూపర్ అంటే సూపర్, మా అందరికీ ఫేవరెట్ అనమాట. సో ఒక 2 చెప్పి మొత్తం అందరూ షేర్ చేసుకొని హ్యాపీగా తినేసి ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాం. వచ్చేసింది మా అష్టమహాలక్ష్మి. ఇంటికి తీసుకురాగానే ముందు ఆంజనేయ స్వామిని వినాయకుడిని అయితే కార్లో అరేంజ్ చేసేసాను. అత్తయ్య టూర్కి వెళ్తున్నారు 15 days. సో నైట్ మళ్ళీ ఆమెను దింపే పని అవి ఉంది, అందుకే పూజ అవి నెక్స్ట్ డేకి పెట్టుకున్నాం అనమాట. లక్ష్మీవారంతో మహాలక్ష్మి ఇంటికి వచ్చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే
తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా పనికొస్తుంది. కొత్తగా ఎవరైనా సరే కార్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతోనే మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ ఆల్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ డే పొద్దున్నే తాడుబండు వెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళోని మా మహాలక్ష్మికి మంచిగా పూజ చేయించేసి తీసుకొచ్చాం. నేను మా వారుని ప్రశాంతంగా ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మంచిగా ఇలా వైట్ కారుకి ఇలాగా ఈ మంచి స్వస్తి కోము రాస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. కలక